హలో అండి అందరికీ. అంకితా రాజ్ ఈ పేరు ఒక వారం రోజుల నుంచి యూట్యూబ్లో అయితే మారుమోగిపోతుందన్నమాట. అంకితా రాజ్ అనేది వీళ్ళు విడిపోయిన తర్వాత ఇప్పుడు అంకిత ఎక్కడ ఉంది, ఎవరితో ఉంది, ఏం చేస్తుంది అని ఒక డౌట్ అనేది ఎక్కువైపోయిందండి. రాజ్ అసలు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియట్లేదు. అంకిత మట్టుకు అప్డేట్ ఇస్తూనే ఉంది. ఎందుకు అంటే తన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వీళ్ళు వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసిన తర్వాత అంకిత మట్టుకు వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంది. అమ్మగారు అంటే ఆవిడని కన్నావిడి కాదండి, వీళ్ళు ట్రాన్స్జెండర్గా మారేటప్పుడు ఒక పెద్ద ఉంటారు కదా, వీళ్ళ సంఘానికి పెద్ద ఉంటారు కదా, ఆవిడని వీళ్ళు అమ్మ అని అయితే పిలుస్తారనమాట. ఆవిడ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అంకిత అయితే ఉందన్నమాట. ఏం చేస్తుంది అని అంటే వీళ్ళ పనులు ఉంటాయి కదండి, యూట్యూబ్ అయితే చేస్తుంది అనమాట. అంకితకి సొంత ఇల్లు కూడా ఉంది, పెద్ద ఇల్లు ఉంది కూడా అనేసి అంటున్నారనమాట. వీళ్ళు పెళ్ళి చేసుకున్నది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ ఎందుకు విడిపోయి ఎందుకు వీళ్ళు కలిసి ఉండలేకపోయారు? లేకపోతే ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత వీళ్ళు మా అందరిలాగా ఉండలేరా, వీళ్ళ కమ్యూనిటీతోనే ఎక్కువగా ఉంటారా, మనలో ఎక్కువ కలవలేరా అనే డౌట్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అన్నమాట జనాభాకి. అంకిత అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుందండి వీడియోలో. నా కొత్త జీవితం మొదలు పెట్టాను, ఇప్పుడు ఇంక నుంచి నన్ను సపోర్ట్ చేయండి, నా న్యూ లైఫ్ అంటుంది. దీపావళి పండుగ బాగానే సెలబ్రేట్ చేసుకుని ఉంది. ఆవిడేమో సరదాగా మూవ్ ఆన్ అయిపోతుంది అనమాట. రాజ్ ఎట్లా ఉన్నాడు అనేది తెలియదు. అంకిత మటుకు బాగానే హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇంతవరకు బయటికి రాలేదు. రాజు ఇంకొక పెళ్లి చేసుకుంటాడా, లేదా అంకిత ఏమైనా ఇంకొక పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే వీళ్ళ వృత్తిలోనే వీళ్ళు కంటిన్యూ అయిపోతారా అనేది ఒక సస్పెన్స్గా ఉంది అనమాట. చూడాలి. ఇంకా రాజు అయితే చాలా ఇష్టపడి అంకితాని పెళ్లి చేసుకున్నాడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేరనే అయితే ఏందో పెద్దవాళ్ళ సమస్యలా ఏంటి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. ప్రజెంట్ అంకిత అయితే మటుకు వాళ్ళ అమ్మగారి దగ్గర అయితే ఉంది, హ్యాపీ లైఫే లీడ్ చేస్తుంది.